దేవీపట్నం గ్రామ పంచాయతీ సార్ నాది. నా పేరు పైలి సత్యం. నేను ఈ మధ్య 2013లో కండాగుర్తుగా 13 సెంట్లు కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత అది కొంచెం నా దగ్గర ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల మొన్న జూన్లో నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత దీన్ని ఈ మధ్యన స్టీల్ ప్లాంట్ అనేది వచ్చింది నక్కపల్లిలోని. దానికని ఇక్కడ వాటరు పంపు కట్టడానికని ఎంఆర్ఓ గారు సైట్ అడిగారు. అది యాక్చువల్గా నేను ఆ రోజే కొనుక్కోవడం 2013లోనే 8,50,000 కొన్నాను. దాన్ని ఈరోజు అయిన గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 3 రెట్లు అంటే 7,000 మీద అంటే 35,000 ఇస్తాను వదిలేమని అడిగారు. కానీ నేను పెళ్ళం పుస్తులు అన్నీ అమ్ముకొని 2013లోనే 8,50,000 ఇచ్చాను. మన రిజిస్ట్రేషన్ నాడు మళ్ళీ 2,50,000 ఇచ్చాను. రిజిస్ట్రేషన్ ఛార్జీ 1,00,000 అయింది. కానీ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో సెంట్ ఒక్కంటికి 4,50,000 చొప్పున జరుగుతుంది వ్యవహారం. కానీ అది డాక్యుమెంట్ చూపించమని ఎంఆర్ఓ గారు అడుగుతున్నారు. అది నేను చూపించలేకపోయాను. కానీ నా దగ్గర విట్నెస్ ఉంది, నేను చూపిస్తాను. అది అన్లిమిటెడ్ డాక్యుమెంటు, నేను అది ఇస్తాను. నేను కానీ గవర్నమెంట్కి నేను ఇస్తాను భూమి, నేను ఇవ్వనని అంటలేదు. కానీ నాకు అనుకున్న రేట్ నాకు ఇవ్వాల్సిందిగా, అంటే అంత ఎక్కువ అడగలేదు, నేను అంత తక్కువ అడగలేదు. పక్కన జరిగిన రేట్ ప్రకారం నాకు రేట్ ఇవ్వమని నేను అడుగుతున్నాను. ఎంఆర్ఓ దానికి యాక్సెప్ట్ చేయలేదు. పై అధికారుల నుంచి మాకు ఆర్డర్స్ లేవు, నేను ఇవ్వలేను అని చెప్పారు సార్. కానీ కొంచెం మీది నేను గోడ కట్టేసుకుంటాను, మీకు తోవలేదు ఉండవు అని అన్నారు ఎంఆర్ఓ గారు. కాబట్టి నాకు తగు న్యాయం ప్రభుత్వ వారు కానీ పైవారు కానీ తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ఎంఆర్ఓ నేను అంత ఇవ్వలేను, నేను ఇంతే రేట్ ఇస్తాను, నువ్వు అలాగైతే తీసుకో, లేకపోతే నేను గోడ అది కట్టేస్తాను, మీకు తోవది ఉండదు అని చెప్పారు. ఆ రేట్ రాకపోతే నేను ఎందుకు లాసిపోతాను సార్. నేను ఏం చేస్తా సార్, అమర నిరాహార దీక్ష చేస్తాం. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామండి.